సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు సభాకట్టు అనే అతి పురాతనమైన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రము ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ సభలయందు వెళ్ళినా, ఏ గ్రామమందు వెళ్ళినా ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే అక్కడ ఆ సభయందుండిన వారు, ఆ గ్రామమందుండిన వారు ఎవరైనా కానీ ఈ మాటకు అనేది ఎదురు చెప్పరు. మీ మాటే వేదంగా నడుస్తుంది. ఇది అత్యంత పురాతనమైంది. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతి మలయాళ భగవతి. ఓం ఊరు కట్టుదు ఉగము కట్టుదు 4 వీధులు కట్టును 4 వీధులు కట్టుదు నడి వీధిని కట్టుదు నడివీధిలో రచ్చ కట్టుదు రచ్చ మీద రాజుని కదలకుండా కట్టుదు వాకట్టు మాకట్టు యాకట్టు దాకట్టు పరక విద్యవాన్ని పారకుండా కట్టుదు విసరి విద్యవాన్ని విదిలించి కట్టుదు రూక విద్యవాన్ని రూఢించి కట్టుదు 4 పొలిమెరులు కట్టుదు నవామూలలు కట్టుదు నవబంధు కట్టు అష్టబంధు కట్టు శ్మశాన రుద్రుని కట్టు కాలభైరవుని కట్టు ఆనంద భైరవుని కట్టు ఉగ్రభేతాలుని కట్టు సప్త ఋషుల కట్టు సన్యాసుల కట్టు తన్యస్వామిని కట్టు మురారిస్వామిని కట్టు కాలభైరవుని కట్టు నేను కట్టిన కట్టు బ్రహ్మ విష్ణు ఈశ్వరుని అలవి కాదు చతుర్దిక్కుల యందు ఉండే గ్రహాలని శీఘ్రముగా కట్టు నా గురుస్వామి దిలానీ గురు బ్రహ్మము గారు చెప్పిన వాక్యము తప్పరాదు. ఓం ఫట్ స్వహ. జపం వచ్చేసి 108 ఉంది. ఈ విధంగా ఈ మంత్రాన్ని అమావాస్య ఆదివారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ, లేదా గ్రహణకాలం ముందు కానీ ఈ మంత్రాన్ని సిద్ధి చేసుకుంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడి పోయినా ఈ మంత్రాన్ని చదువుకొని పోతే ఎటువంటి వారు ఏ విధమైన తలంపులు చేసి ఇబ్బంది పెడదాం అనుకున్నా అందరినీ కట్టబడుతుంది. మీ మాట పై చేయిగా, మీ మాట చెలుబాటు అవుతుంది, మీదే పై చేది అవుతుంది. కాబట్టి సాధక ప్రియులందరూ ఈ మంత్రాన్ని ఉపయోగించుకుంటారని మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.